నమస్తే. ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర వెళ్తున్నాం. సో ఈరోజు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి అయితే కార్యక్రమం అయితే నిర్వహించారు. సో ప్రధానంగా ఈరోజు ఈ ముట్టడిలో భాగంగా బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరుగా అయితే పెద్ద ఎత్తున దాదాపుగా 2 గంటల నుండి కూడా ఒకరి తర్వాత ఒకరు సో ఈ ముట్టడిలో పాల్గొన్నారు. సో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది కానీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందంటూ కూడా ప్రధాన డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదైతే చూసుకుంటే నిరుద్యోగుల అంశం చూసుకోవచ్చు. ప్రధానంగా వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు నిరుద్యోగులు గాలికి వదిలేసింది, నిరుద్యోగుల సమస్యల్ని గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, వాళ్ళకి రావాల్సిన ఆ పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం అసలు వాళ్ళ సమస్యలనే పట్టించుకోవట్లేదని చెప్తా ఉంది. సో ఒక పక్కనేమో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటూనే కొత్త ప్రాజెక్టులు కావచ్చు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు అని చెప్పేసి ఇలా వరుసగా ఒక్కొక్క కార్యక్రమం అయితే చేసుకుంటూ వస్తూ ఉంది. సో ప్రభుత్వం ప్రజాపాలన అనే పేరుతోటి ప్రజల్ని హింసించే పాలన చేస్తూ ఉందని చెప్పేసి బీజేపీ ప్రధాన డిమాండ్ చేస్తున్నట్టయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. సో చూసుకోవచ్చు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. లోపల దాదాపుగా వారం రోజుల నుండి ఈ నెల 30వ తారీఖు వరకు అయితే ఈ సమావేశాలు ఉండబోతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ ముట్టడిలో పాల్గొనడం జరిగింది. సో ప్రధానంగా చూసుకోవచ్చు, పోలీస్ బందోబస్తు చాలా పెద్ద ఎత్తున కట్టుదిట్టంతో చేసినా కూడా ఎక్కడి నుండి వస్తున్నారో, ఏ సందు నుండి వస్తున్నారో తెలియదు. కానీ బీజేపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ చూస్తే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగానే ఎవరిని కూడా చూడకుండా లాక్కెళ్తున్న పరిస్థితి, ఒక గొర్రెలను లాక్కెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే బీజేపీ కార్యకర్తలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్న పరిస్థితి దృశ్యాలు అయితే మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఈ రేవంత్ సర్కార్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి జరుగుతుంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చలు రావాలి తప్ప ఈరోజు కేవలం పొగడ్తలు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పోలీసులకు కూడా 5 సరెండర్ రావాలి. ఉద్యోగుల సమస్యలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రియంబర్స్మెంట్ ఇష్యూస్, మూసీ ఇష్యూ చెప్పుకుంటూ పోతే రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. దీనికి కారణం రైతు రుణమాఫీ కూడా సగం రుణమాఫీ చేసి చేతులు దొరుకుతున్న కాంగ్రెస్ ఈరోజు గద్దెదిస్తాం, బరాబర్ మా నిరసనను వ్యక్తం చేస్తామని. ఈ 5 ఏళ్ళు కాదు, ఒక్క క్షణం కూడా రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడానికి అర్హుడు కాదు అన్నారు. నిన్ను నీ పార్టీని మోసాగా చేయడానికి మేము ముందున్నామని చెప్పి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నిర్వహించకుండా ప్రజాద్రోహిగా నిలిచిన ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం ఆపది. ప్రజాపక్షాలను నిలబడతాం, ప్రజల మేలు కొరకు చేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు గారి పిలుపు మేరకు ఈ యొక్క రేవంత్ రెడ్డి మెడల్ వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం ఆపది. బడ్జెట్ అంకెల గారికి అధ్వానం ఉన్నది, కానీ చెప్పుకోవడానికే బడ్జెట్. విద్యార్థులకు నాణ్యతమైన విద్య ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి ఆయన నుండి ఎంత పర్సెంట్ ఇచ్చిండండి? ఆయన 9% ఇచ్చిండు, 15% ఇస్తానన్నాడు, 18% 2% ఇచ్చిండు. ఈయనకేమైనా చదువచ్చా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇంగ్లీష్ రాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కావస్తుంది, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయకుండా అవినీతి అక్రమాల సర్కారు ఈ రేవంత్ రెడ్డి గారు. అసమర్థ సర్కారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, అదేవిధంగా మహిళలకు పింఛన్లు ఇవ్వలేదు. అందుకొరకు వెంటనే అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. ఇవాళ అన్ని హామీలు అమలు చేయాలి, చట్టబద్ధత కల్పించాలని భారతీయ జనతా పార్టీ ఇక్కడ అసెంబ్లీ ముట్టడించడం జరిగింది. ఇదంతా కాగితాలే పరిమితం, అంకెల గారిడితోనే ఈరోజు చేస్తున్నాం.
మాట్లాడి